హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే అమ్మా. ఏడుదిరా సాకరా ఎప్పుడు లేపేసి ఇల్లంతా చెత్త చేస్తూ టైం పడలేదట నీకు. ఈ చెత్త అంతా ఇంట్లో ఏం చేస్తానులే అమ్మా, కానీ బయట మా ఫ్రెండ్స్ తో కలిపి చాలా ప్లాన్ చేశాను. ఫస్ట్ అక్కడికి వెళ్దాం పద. అసలు ఎందుకు రా ఇవన్నీ అవసరమా? అమ్మా మా ఫ్రెండ్స్ అందరూ కష్టపడి ప్లాన్ చేశారు కదా, అలాగంటే వేటే వెళ్ళి చేయని ఆలోచించుకో. ఏం చేశారా మీరు అసలు? నువ్వు చెప్పింది కదా చేసాం. నేనా? బాగా ఎలా ఉండాలంటే మన కుర్రలు చేద్దాం కదా, ఇంకా ఆల్మోస్ట్ అలాగే చేద్దాం. మన కుర్రోళ్ళు చేసినట్టునే రోళ్ళు ఇచ్చేద్దాం, మేము చూసుకుంటాంలే. ఓటి అమ్మ మీకు ఎలాగ అర్థమైందా? దోలు తీస్తారు కదరా. ఇదే నన్ను ప్లాన్ చేసింది. ఇంటికి వెళ్ళాక చెప్తాను సంగతి. ఇది గుడ్డు కేక్ కాదు కదా. ఓకే ఈ దోలు తీస్తారు కదరా. ఇప్పుడు ఎగ్గని చెప్తే అయిపోద్ది నా పని. ఆ బొక్కలే ఎగ్లెస్ అని చెప్పేద్దాం. కాదమ్మా, ఎగ్లెస్ కేకే కొయ్యి పర్లేదు. ఇదిగో తిను. ఇది పక్క గుడ్డే. ఇది గుడ్డు కేక్ కదా, నోట్లో ఎట్టుకోక గుడ్డు వాసన వచ్చేస్తుంది. గుడ్డు కేక్ కదా, శనివారం పాటు గుడ్డు తినిపిస్తా కదా. ఇదే నువ్వు చేసే పని. అమ్మ నువ్వు తినకలే, కావాలని మోళ్ళంతా తినేస్తారులే. అమ్మ వదిలే అమ్మ గుడ్డుకోవాలా. ఆ గుడ్లు ఎందుకు రా ఇక్కడ? ఒడ్డి అమ్మీలకి అనవసరంగా చెప్పిన కుర్రోళ్ళు చేసినట్టు నీ గుడ్లు మైదా పిండి కూడా తెస్తారు కదరా. సర్లే ఏదో మేనేజ్ చేద్దాం. అమ్మ ఈ రోజు నీ బర్త్డే కదా, మీద గిఫ్ట్ అయి ఉంటదిలే. ఏరా అంతే కదా?